ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతుంది. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయాలను తండ్రి కొడుకుల గొడవ కారణంగా మీడియా ఎక్కడంతో వారి వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. అలాగే మోహన్ బాబు నిన్న రాత్రి ఓ టీవీ రిపోర్టర్ పై దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలైతే వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. కాగా రాత్రి రిపోర్టర్ పై దాడి చేసిన నటుడు మోహన్ బాబు నేరుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఇక దీంతో అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అనంతరం పలు టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కాంటినెంటల్ ఆసుపత్రి వైద్య బృందం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను మీడియాకు తెలిపారు. నటుడు మోహన్ బాబుకు బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన స్థిమితంగా ఉండలేకపోతున్నారని అన్నారు. దీంతో ఆయన చుట్టూ ఏం జరుగుతుందో మోహన్ బాబుకు అర్థం కావడం లేదని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయన హార్ట్ రేట్ ఎక్కువగా ఉందని, కన్ను కింద ఇంకా వాపు ఉందని, కనీసం 2 రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ అయితే రానుంది. మరోవైపు మంచు మనోజ్ కాసేపట్లో రాచకొండ సిపి ఎదుట హాజరు కానున్నారు. మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయాలను తండ్రి కొడుకుల గొడవ కారణంగా మీడియాకు ఎక్కడంతో వారి వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. అలాగే మోహన్ బాబు నిన్న రాత్రి ఓ టీవీ రిపోర్టర్ పై దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలైతే వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కాగా రాత్రి రిపోర్టర్ పై దాడి చేస్తున్న నటుడు మోహన్ బాబు నేరుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే దీంతో అక్కడ వైద్యులైతే ఆయనకి చికిత్స అనంతరం పలు టెస్టులను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కాంటినెంటల్ ఆసుపత్రి వైద్య బృందం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను మీడియాకు తెలిపారు. నటుడు మోహన్ బాబుకు బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన స్థిమితంగా ఉండలేకపోతున్నారని అన్నారు. దీంతో ఆయన చుట్టూ ఏం జరుగుతుందో మోహన్ బాబుకు అర్థం కావడం లేదని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయన హార్ట్ రేట్ ఎక్కువగా ఉందని, కన్ను కింద ఇంకా వాపు ఉందని, కనీసం 2 రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.